ఇక అమ్మరూపం కదా, నేను కూడా అని ఏదో భర్త లెక్క చేసుకునే ఉండాలనే కూడా కాదు. ఇక్కడ ఏంది అంటే ఆడు అమ్మ లెక్క వచ్చి ఇక్కడ ఆశ్రమం పెట్టి చేస్తా ఉంటే ధర్మంలో పోదాం. ఆ బిడ్డను లైంగిక వేధింపులు ఏమైనా చేసిండని చెప్పిందా మీ బిడ్డ నీకు? అవన్నీ బయట దాకా చెప్పారు కానీ కొన్ని కాల్స్ ఉన్నాయి. కాల్స్ ఉన్నాయి. అయితే నేను కోపం చేసి గుంజుకొని వింటేనే అవి రుద్రస్వామి గారికి ఇవ్వాలనుకుంటున్నాం. ఆయన ద్వారా మీరు ఏమైనా తెలుసుకుంటే ఆయన ద్వారా తెలుసుకోండి. ఒకటి చెప్పండి, అసలు అఘోరి మీ ఇంటి వరకు వచ్చింది అయితే ఓకే, ఆ అమ్మాయి తను ఎక్కడ కలిసింది ఏంటి, బయట ఏం మాయ మాటలు చెప్పాడు? ఎందుకంటే 2 రోజుల తర్వాత ఈ అమ్మాయి గురించి తెలిసిన తర్వాత బయటకు రావడం జరిగింది. మీతో ఏమని చెప్పింది అమ్మాయి ఇప్పుడు తనకి? తల్లి నేను పెద్ద మనిషి లెక్క, ఇప్పుడు పిల్లలు తండ్రికి కానీ మేనమామ కానీ నేను లవ్ చేస్తున్నా చెప్తారా అసలు? ఫస్ట్ చెప్పారు కదా. నేను అమ్మ రూపం ఆమె కానీ, తండ్రి లేడు అమ్మాయి, ఆమె కానీ నేను కానీ. అయితే ఏమందంటే మా అమ్మయ్య ఇట్లా జనవరి 1 ఇదే చెప్తున్నాం కదా, జనవరి 1 రోజున హ్యాపీ బర్త్డే అని చెప్పి కేక్ పట్టుకొచ్చి ఇవన్నీ వేసిండు తతంగాలు. మరి ఇవన్నీ వేసినా ఓకే, నువ్వు దీక్షిస్తున్నావు ఏమిస్తున్నావు నాదే లేదు. మరి పసుపు కొమ్మ ఏంటిది అంటే ఈ అమ్మాయి ఏమందంటే భయపడి మా అమ్మాయి నేను తర్వాత చెప్తా అంటే సైడ్గా వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఏంది బిడ్డ ఇది అంటే ఇట్లా నన్ను మంచిగా చూసుకుంటా అన్నాడు, ఇట్లా చేస్తానంటే మొగడగా ఏం మంచిగా చూసుకుంటాడు. మీరు డైరెక్ట్ గా మాట్లాడారా? శ్రీనివాస్ తో మాట్లాడారా? శ్రీనివాస్ తోటి మాట్లాడినారండి సార్. తల్లి ఇప్పుడు ఆల్రెడీ ఆమె ట్రాన్స్జెండర్ అని అందరికి తెలిసిన విషయం. మీరు ఎట్లా మొగ్గోడు అని చెప్పేసి మీరు ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు కాదనే కదా ఇప్పుడు నేను చెప్పేది, ఏం తల్లి మొగోడు అని చెప్తున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మీరు ఇంటికి రానిచ్చినప్పుడు ఇంటికి వాళ్ళు రానిచ్చారు తల్లి, ఇంటికి వాళ్ళు రానిచ్చారు, మా ఇంటి దగ్గర రాలే. ఫోన్ మాట్లాడింది, నేను మాట్లాడినప్పుడు మీరు ఎందుకు హెచ్చరియలేదు? మీరు ఇన్ని నెలలు అవుతుందా? నాకు ఒక ఫోటో వచ్చింది, కాలభైరవ చిత్రపటం ఒకటి వచ్చింది, అది ఎవరు మీకు ఇచ్చిందా? అవును ఇచ్చిండు. ఏం చెప్పిండు? టెంపుల్ కాడే ఇచ్చేసి. అది మీ ఇంట్లో ఉందా? నా దగ్గర ఉంది తల్లి. పెళ్ళైన తర్వాత మీరు కలిసారా? రుద్రస్వామికి రిసీవ్ చేస్తామని చెప్పేసి. అట్లా కాదు అంకుల్, మేము ఏమంటున్నామంటే ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళైన ఫోటోలా ఆ రుద్రస్వామి ద్వారా అన్ని ఉన్నాయి తల్లి, అన్ని ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వాయిస్ రికార్డ్స్ అన్ని ఉన్నాయి. ఆ రుద్రస్వామి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏది చేసినా కూడా భక్తిలో చేసి భక్తిలో తల్లి, భక్తితోటే తల్లి, అంత భక్తితోటే తల్లి. లేకపోతే అంత చదువుకుంది, ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి అని చెప్తున్నారు. అంత చదువుకున్నామే అలాంటి వ్యక్తిని నమ్మింది అంటే ఆమె కూడా రేపు ఏం చేసిండో తెలియదు తల్లి. ఇప్పుడు ఒకటి చెప్తా తల్లి, ప్రియ చౌదరి మేడం ఉన్నది, ఆమె కూడా ఈమె అమ్మనే నమ్మింది కదా ముందుగా. ఇప్పుడు ఆజాద్ అడ్వకేట్ సార్ కూడా ఉన్నారు, ఆయన కూడా ఈయనకు సపోర్ట్ చేసింది కదా తల్లి అని. మేము కూడా తల్లి అని మేము సపోర్ట్ అంటది కదా ఎవరికైనా. ఇప్పుడు అమ్మ రూపాయలు ఉన్నప్పుడు అమ్మనే ముక్తం కదా, అంతే. మేము అట్లనే అనుకున్నాం కానీ ఇట్లా చేస్తాడని ఏం తెలుసు కదా. ఇట్లా చేస్తుంది నాకు అంత సార్ తల్లి. నేను ఎప్పుడు మీడియం కూడా రాలి, మేము ఒక పద్ధతి కొద్ది బతికిన వాళ్ళం. మీరు కూడా కొన్ని అర్థం చేసుకోలేదు తల్లి. తల్లి మీ మీడియా వారికి చేతులేసి నమస్కరిస్తున్నా. మేము ఒక పద్ధతి కొద్ది బతికడం ఒకటే తల్లి. ఈ అమ్మాయికి కానీ ఇంకో అమ్మాయికి కానీ ఎవరికి జరిగినటువంటి అన్యాయం ఇంకో అమ్మాయికి జరగదు, వానికి శిక్ష పడాలి, కఠినమైన శిక్ష. పోలీసు వాళ్ళు కానీ మీ మీడియా వాళ్ళ సహకారంతో ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ వెళ్తానంటుందా శ్రీనివాస్ తో? ఎవరు తల్లి? అవసరం లేదు తల్లి, ఒక్కటే మేము పంపించాం. ఎందుకంటే ఒక్కటే ఈ పిల్లకు జరిగినటువంటిది. అయ్యో మొన్న మీడియాలో చూసిన ఇంకో పిల్ల కూడా తాళు కట్టిండంట, మొగోళ్ళకు కూడా కడుతుండంట, అంటే కడుతుందంట. ఇక మీరు అన్నారు కదా తల్లి, నాకు తెలియదు. ఎందుకంటే మేము ఒక పద్ధతిగా పని చేసుకొని బతికడం. మాకు మీడియా ముంగట ఇది వచ్చి నేను ఫస్ట్ తల్లి. ఎందుకంటే ఈసోంటి నాకు కూడా ఏంటంటే ధర్మాన్ని కాపాడాలి, ఆడపిల్లలకు అన్యాయం జరగద్దు. నేను అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. మేము ప్రతి స్త్రీలో కూడా అమ్మవారిని చూసుకుంటా తల్లి. మీలో కూడా మాకు స్త్రీలన్న అమ్మవారన్న మాకు ప్రత్యేకమైన గౌరవం. అంకుల్ ఇంకొకటి ఇప్పుడు ఎప్పుడు చూసినా అఘోరి కార్లలో తిరుక్కుంటూనే ఉంటది. సో ఆమె కంటే ఒక నివాసము అనేది లేదు, ఏమి లేదు. 2 నిమిషాలు కూడా టైం తల్లి లేనప్పుడు మీ కోడలు అట్లా ఎట్లా నమ్మింది? ఇప్పుడు తల్లి ఆమెకి ఏం చేసిందని మనం ఎట్లా తెలుసుకుంటాం తల్లి? మంచి వాళ్ళే. ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము అమ్మానే మొక్కినాం, ఆమెను అత్త కూడా నమస్కరించినాం. మరి వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, ఆమె ఏం చేసిందని మనం ఏం చెప్పలేం తల్లి. శ్రీనివాస్ మీద మీరు లాస్ట్ అఘోరి మాత మీద కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారా? అదే అనుకుంటున్నా తల్లి. కాకపోతే ఒకటి ఏంటంటే మరి ఇక మీ రుద్రస్వామి కానీ కాదే తల్లి, మీ మీడియా వాళ్ళ సహకారం ఉంటే ముందుకెళ్తాం. ఎందుకంటే ఇది మధ్యలోకి వెళ్తే మధ్యతరగతి కుటుంబాలు తల్లి భయపడేది ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు. మాతకి అంటే మంత్రాలు వస్తాయి, క్షుద్ర పూజలు చేస్తుంది, అందరినీ వశపరుచుకుంటుంది అని చెప్పి ఈ రోజు మీ కోడలు ముందుకు వచ్చారు. మీరు ముందుకు రావడం వల్ల మీకు కూడా రేపు ప్రమాదం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం తల్లి. ఎందుకంటే మరి అలా లైవ్ లో కూడా చెప్తుంది కదా, ఏమన్నా చేసిన వాళ్ళకి నేను మంత్రాలతో తంత్రాలతో కొత్త కత్తున్నా మిమ్మల్ని సవాల్ చేస్తా, మీరు అందరినీ నాశనం చేస్తా చూస్తున్నాం.